టైం తినబోదు మీ ఆరోగ్యం అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అయ్యిందండి? 10 మధ్యలో అయిందండి. ఆమె కరెక్టేనా? సరిగ్గా చూడ. అమ్మ నా కొడక, చిన్న ముళ్ళకి పెద్ద ముళ్ళకి తేడా తెలియనంత తాగేశారు. నిన్ను నిన్ను ఇది మడి నువ్వే కొట్టుకోరా, కొట్టుకో. ఏంటండి శివం గారు, మా బాబు పెడితే రాత్రి తినలేదంట? అదే మరి, రోజు నేనే పెట్టాలంటే ఎలాగ మరి? రేపటి నుంచి ఎవరు పెట్టినా కాదనకుండా తినాలి. నాకు తెలుసండి, నా మాట మీరు ఎప్పుడు కాదనరని. తిను తిను, గుడ్ గర్ల్. సామాన్లన్నీ బయట ఆడేస్తారు. ఆడు కూర్చుని ఏడు చేస్తున్నాడు రా. మొత్తం చిత్రరాత్రి చేస్తారు. నువ్వు కమ్ముడు రారా రా. అర్జున, ఆ దూకుటేట్రా? ఈ దెబ్బేంటి? పట్టుకో. ఈ దెబ్బేంట్రా? కొంపల మీద పడి మీ దౌర్జన్యం ఏంట్రా? లోన్ కట్టకపోతే ఏం చేస్తారు? కడతాడు. కట్టకుండా ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడా? 4 రోజులు అటు కడతాడు. ఆ మాత్రానికి ఇల్లు జప్తు చేస్తాం, ఆడవాళ్ళ మీద చేతులు వేస్తా ఉంటే సోత్తో ఊరుకుంటా అనుకున్నారా? అమ్మ పాలతో పాటు గోదావరి నీళ్ళు కూడా తాగిన వాళ్ళం. తోలు తీసేస్తాను ఒక్కొక్కడికి. నువ్వు ఆగరా, నేను మాట్లాడుతాను కదా. అయినా నాకు చెప్పకుండా మా ఊర్లో అడుగు పెట్టబెట్టాడు. మీరు నాకు చెప్పాలి కదా. నీకు రైతుకు మధ్య నేను ఉన్నాను కదా. ఫోన్ చేసామండి, మీరు ఎత్తలేదు. చేశారులేండి. నా కూతురు పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను. అయినా బ్యాంక్ వాళ్ళ మీద చేసేసుకోండి. చెయ్యి చేసుకోవడం చేయకాలు మెలటేళ్ళు అడుగుని పడండి. ప్రాణం పోయిండే. ఏ బ్యాంక్లో లోన్ పెడితే ప్రాణం పోలేదు కదా. అయినా మీరేంటండి, ఎంత మీ ఊరు అయితే మాత్రం బ్యాంక్ వాళ్ళ మీద పడితే వాళ్ళకే వస్తారండి. అంత తీర్చలేమన్నప్పుడు లోన్ తీసుకోకూడదు. తీర్చలేమని తెలిస్తే ఏ రైతు అప్పు తీసుకోడు. అయినా కోట్లు దొబ్బేసి విదేశాల్లో వెచ్చలబడిగా తిరుగుతున్న నా కొడుకులు ఏం చేయలేరు. బతుకు తెరుగు కోసం రైతు పెడితే ఆడి మీద మీ ప్రతాపం. నీ అమ్మ, మన ఊళ్ళోనే కాదు, మన దేశం ఎలా తగలడింది. ఒకప్పుడు రైతే రాజు అన్నారు, ఇప్పుడు రైతు అంటే లోకువా. ఎందుకంటే ఆకాశం చూసి వర్షం వస్తుందని, భూమిని చూసి పంట పండుతుందని మోసపోవడం తప్పితే మోసాలు చేయడం తెలియదు కదా. ఈ ప్రవచనాలన్నీ సిటీ కేబుల్లో చెప్పుకో. మాకు డబ్బులు కడితే చాలు. సామాన్లన్నీ బయటపడదొబ్బింది కాక రూపాయి కట్టం. నువ్వు ఆగుతావా ఏంటే? అయినా నీకు దీంతో సంబంధం? నీ అన్ని ఆర్థిక సంబంధాలేమో, నా మానవ సంబంధాలు. ఆడు నా ఫ్రెండ్. అయినా నీ కమిషన్ వస్తున్నా లోన్లు ఇప్పించేస్తావు, మధ్యలో ఇలాంటివి వచ్చినప్పుడు అటు ఇటు తచ్చాడతావు. ఏటా ఏటే? సరే, నువ్వు చెప్పినట్టే మధ్యలో నేను లేకపోతే సగం ఊరు మొత్తం బ్యాంక్ జప్తులోకి వెళ్ళిపోయింది. కానీ పేడా వదిలిపోతే ఏదో మన ఊరోళ్ళని సాయం చేద్దాం అనుకుంటే ఏట్రా నీ వాగుడేట్రా? అయ్యా కన్నగారు, అదేదో కుర్రాడు ఆవేశంలో మాట్లాడేశాడు. మీరేమనుకోకండి అయ్యా, మీరేదో దారి చూపించాలండి. ఒక్క 2 నెలలు టైం ఇప్పించేస్తే కట్టేస్తాను. ఊరు మంచిదైతే ఊరు మంచిదే. చెప్పండి ఆడికి. ఆడిని వదిలేయండి, నేను కట్టేస్తాను. చూడండి ఆఫీసర్ గారు, కొంచెం పెద్ద మనసు చేసుకుని కొంత టైం ఇవ్వండి. కట్టేస్తాడు లేడీ, నాది ఆమె. మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి ఒక 50,000 కట్టమనండి. వారం టైం ఇద్దాం. నీది కాని కాడిని భుజం మీద వేసుకున్నావు కాబట్టి, ఈశ్వరుడిచ్చిన నోటితో నానా మాటలు అన్నావు కాబట్టి నీ అవును నా దగ్గర తోలి. ఆ డబ్బులు నేను కడతానులే, మళ్ళీ తీసుకెళ్ళు గాని. అరే అయ్యా అడావు.
శివంగి, తాడుడి కోసం నేను నిలబడుతున్నాను. నా కోసం నువ్వు ఆయనతో వెళ్తావా? ఆగు, చెప్పేది విను. ఇలా రా. మళ్ళీ నేను తీసుకొచ్చేస్తాను కదా. ప్లీజ్ ప్లీజ్. కార్డులు ఎవరా? దా దా దా. ఏయ్, నేను తీసుకెళ్ళు. ఎరా, కట్టాల్సినది కట్టేసేయి. ఏంటి జాగ్రత్త. యా, అవును, సొంతంలో చూసుకుంటాను. ఏంటి మా కోసం మీ ఆవును తోలేసావేంట్రా? నాని ఏంటి బాబాయ్, మన కోసం. శివంగి మన ఇంటి కోసం వెళ్ళింది, వచ్చేస్తుంది. రైతాడి, ఇంకా నా వల్ల కావట్లేదురా. ఎంత కష్టపడినా చెమట తప్ప ఫలితం రావట్లేదు. తోటకి తెగులెట్టేసి తింటమే తప్ప పంటెత్తం లేదు. తినేటప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ? తిండికి కూడా కష్టపడుతున్నామని తెలియాలి కదే. కంగారు పడకలేనన్న, ఏదో చేద్దాం. 2 రోజులు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం చూసుకుంటాను అన్న. చెయ్యాలరా, నువ్వే చెయ్యాలి. కొడుకు పుట్టి పెరిగి ప్రయోజకుడు ఎవరికి తండ్రిదే బాధ్యత. కానీ ఇప్పుడే నీ మీద బాధ్యత పెడుతున్నాను రా, తప్పుగా అనుకోకరా. అదేంటి నన్ను అలా అంటావు? తండ్రి కొడుకు పనికి రాకుండా పోతే ఆడాలి కానీ పనికి పంపించడానికి ఆడకూడదు నన్ను. ఊరుకోవయ్యా, సండాలప్పుడు నువ్వు ఏడ్చి సంటను కూడా ఏడిపిస్తున్నావు. నువ్వు తిన్నానా? నువ్వు తిను. మీరు కూడా ప్రశాంతంగా తినండి. కొంచెం కూరేసుకురా. తమరు చదివిన కలెక్టర్ చదువుకి రెస్ట్ కూడాను. కలెక్టర్ కావాలన్నా ముందు డిగ్రీ కావాల్సిందే, అది కూడా తెలియదు. ఓ ఎగసుకు వచ్చేస్తారు. ఏ పొద్దున్నే పొలం కట్టుకెళ్ళి మధ్యాహ్నం వచ్చి 2 గంటలు రెస్ట్ తీసుకోవట్లేదేంటి? డిగ్రీ దాకా చదివాం, 6 నెలలు రెస్ట్ తీసుకుంటే తప్ప. నాకు నీరసం వచ్చి పడుకుంటున్నాను రా. మాకు నిద్ర వచ్చి పడుకుంటున్నాం నాన్నగారిని. ఇప్పుడు డిగ్రీ చదివినాడు ఎవడైనా మన ఊర్లో ఉన్నాడా? వాడు పై చదువులకు ఉద్యోగానికో పట్నం పోతున్నాడు కదా. మరి నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వెళ్ళలేదు? నావి పాత రోజులే. రోజులు మారండొచ్చండి, మనుషులు మారం కదా. మీ బాబు గారిని వదిలి మీరు ఎలా వెళ్ళలేకపోయారో, మా బాబు గారిని వదిలి నేను అలాగే వెళ్ళలేకపోతున్నాను. ఇద్దరిది ఒకే రక్తం కదా నాన్నగారిని. ఒరే, అయినా ఎక్కడో ఉంటే వీడియో కాల్లో అమ్మా నాన్నలను చూడగలుగుతాం గానీ అదే ఊళ్ళో ఉన్నారనుకోండి, ఇక్కడే ఉండి చూసుకోవచ్చు కదా. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇలాగే పాత క్యాసెట్ పెట్టావు అనుకో, ఎగిరి మొహం మీద గుద్దేస్తాను. ఇదిగో ఆఖరికి ఆ తాడిగాడు కూడా పట్నం వెళ్తున్నాడంట్రా. నీకేం పోయే కాలం వచ్చింది? తాడుడే తాడుడే ఏంటి? మన తాడుడే. మంతాడుడే. రే రే, యాడ్ చేసుకెళ్ళరా. అమ్మా, ఇస్త్రీ బట్టలయ్యా, ఇది ఒకటే కనపడుతుంది. ఇదిగో ఏంట్రా బ్యాగ్ చదువుతున్నావు? హైదరాబాద్ వెళ్దామని. ఏం మనం చెప్పకుండానే? మీకు చెప్తే వెళ్ళినవారు కదరా. చెప్పకపోయినా వెళ్ళలేము. అది కాదురా, నాన్నకి చాలా ఇబ్బందిగా ఉంది. రే తాడి, తాడి, ఇదిగో తాపేశ్వరం కాజాలరా, నీకు ఇష్టం కదా, వానిట్.